బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. తొలి జాబితాలో 39 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం రెండవ జాబితాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించగా రెండవ జాబితాలో మరో 4 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్లు తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖమ్మం, భువనగిరి, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాలకు ఫైనల్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. తొలి జాబితాలో 39 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం రెండవ జాబితాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పటికే రెండవ జాబితా 4 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖమ్మం, భువనగిరి, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాల్లో ఫైనల్ లిస్టులో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. తొలి జాబితాలో 39 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన అధిష్టానం రెండో జాబితాపై దృష్టి సారించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 39 అభ్యర్థులతో కూడిన దేశవ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించి మొన్న మొదటి విడతగా సంబంధించిన ఆ లిస్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఆ సంబంధించి మరోసారి ఢిల్లీ వేదిక కూడా చేసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో ఇక్కడ సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేసీ సభ్యులు పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది. ఏదైతే తెలంగాణతో పాటుగా ఉత్తరప్రదేశ్, అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఆ అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఈ రోజు రెండో విడతలకు సంబంధించిన షెడ్యూల్ పైన కూడా ఆ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా గత మొదటి లిస్ట్ లో కూడా 4 స్థానాలకు సంబంధించి ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించి చల్ల వంశీచంద్రరెడ్డి, అలాగే మిగతా ఏదైతే నల్గొండకు సంబంధించి కూడా కందూరు జయవీరెడ్డి, జహీరాబాద్ సంబంధించి సురేష్ శెట్కర్ కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఇప్పుడు వచ్చే స్థానాలకు సంబంధించి కూడా మరో 5 సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రధానంగా ఆ సీట్ల అంశాలపైన కూడా కసరత్తు మొదలవుతుంది. ప్రధానంగా ఇప్పటికే 4 స్థానాలు ప్రకటించిన నేపథ్యం కావచ్చు. మరోసారి ఈ రోజు రెండో జాబితాకు సంబంధించి కూడా నిజామాబాద్, చేవేళ్ల, సికింద్రాబాద్, మెదక్, పెద్దపల్లి స్థానాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఈ స్థానాలకు సంబంధించి గత మొదటి విడతలోనే ఈ స్థానాలు ప్రకటించే అవకాశం ఉండే అంటే అప్పటికి మారిన సమీకరణ దృష్ట్యా కూడా ఇప్పుడు రెండో విడతలకు సంబంధించి ఏదైతే ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే సికింద్రాబాద్ సంబంధించి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉన్నది. మరోవైపు మెదక్ సంబంధించి కూడా నీలం ముదిరాజు సంబంధించి కూడా తెర మీదకి వస్తుంది. పెద్దపల్లికి సంబంధించి కూడా వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకృష్ణకు సంబంధించి కూడా టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే మిగతా సెగ్మెంట్లకు సంబంధించి పోటాపోటీగా నెలకొన్న సెగ్మెంట్ సంబంధించి అంటే ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, భువనగిరి కావచ్చు, నాగర్ కర్నూలు ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటాపోటీగా నెలకొన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల అంత కుటుంబ సభ్యులు కూడా బరిలో దిగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి దానిపైన చివరి షెడ్యూల్ లో ప్రకటించే అవకాశం ఉన్నది. మిగతా సెగ్మెంట్ అంటే ఇప్పటికే భువనగిరి సంబంధించి కూడా అక్కడ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా ఉమ్మడిరెడ్డి కుటుంబ సభ్యుల అన్న కొడుకు మోహన్ రెడ్డి సంబంధించిన తనయుడు అక్కడ పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు బీసీలకు సంబంధించి కూడా ఆ సీట్లు కోరుతున్న నేపథ్యం ఉన్నది. బీసీలకు సంబంధించి అక్కడ ఇరవత్రి అనిల్ కావచ్చు, చెరగాని దయాకర్ కూడా పోటీలో నెలకొన్న నేపథ్యం ఉన్నది. మిగతా సెగ్మెంట్లకు సంబంధించి
ఏదైతే ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి కూడా అక్కడ మల్లు నందిని బరిలో దిగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తమ్ముడు అలాగే ప్రసాద్ రెడ్డి బరిలో దిగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక పోటాపోటీగా నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పటికే ఢిల్లీ వేదిక కూడా ఆ సీట్లకు సంబంధించి లాబియింగ్ కొనసాగుతున్నది. ఇక్కడ పిసిసి ముఖ్య నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు కాబట్టి అట్లాంటి ఆ సెగ్మెంట్ కు సంబంధించి అక్కడ నాగర్ కర్నూలు సంబంధించి కూడా వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఖచ్చితంగా తనకు సీట్ కావాలని పట్టుబడుతున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ మిగతా సెగ్మెంట్ కు సంబంధించి కూడా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలు ఆ సెగ్మెంట్ ను ఆశిస్తున్నారు కాబట్టి ఇక ఢిల్లీ వేదిక కూడా మంతనాలు జరిపారు. ఇప్పటికే ఆ ఢిల్లీ అధికార ప్రతినిధికి సంబంధించి ఆయన మల్లు రవి కూడా రాజీనామా చేశారు. ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి కూడా బరిలో దిగుతానని చెప్తున్న నేపథ్యంలో ఇక మరోవైపు ఖమ్మం సంబంధించి కూడా మాజీ పిసిసి చీఫ్ సీనియర్ నేత హనుమంతరావు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో కూడా నిన్న అగ్రనేతలు కలిసిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఖమ్మం నుంచి కూడా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ సంబంధించి ఆయన ఆ గతంలో పోటీ చేసిన వాయినాడ్ నుంచి కూడా ఆయన టికెట్ కన్ఫర్మ్ చేస్తూ గత మొదటి లిస్ట్ లో ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నుంచి కూడా పోటీలో ఉంటున్నట్టుగా కూడా కేసీ వేణుగోపాల్ చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ నుంచి అగ్రనేతల ఆ పోటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి తాను కోరుకునే నేపథ్యం ఉన్నది. ఇక భువనగిరి సంబంధించి కూడా ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన అడుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మిగతా నాగర్కర్ ఈ 3 సెగ్మెంట్లలో కూడా పోటీ నెలకొన్నది. ఇక పెద్దపల్లి సంబంధించి కూడా గడ్డం వంశీ కృష్ణకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా 5 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ఈ 2వ విడతలకు సంబంధించి ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ ఇంకోటి ప్రధానంగా హనుమంతరావుకు సంబంధించి విహెచ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భట్టి పైన తనకు టికెట్ రాకుండా ఆపుతున్నటువంటి ప్రయత్నం ఉంది అని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి. దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఖమ్మం సీట్ ఇస్తే గెలిపిస్తాం అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి కూడా అది హాట్ కేక్ గా మారిపోయిన సీట్ గా చెప్పారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అన్ని సెగ్మెంట్లను గెలిచింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఎంపీ స్థానాన్ని కూడా గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఆ సీట్ పైన కూడా ఆ ముఖ్య నేతలంతా కూడా కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే నిన్న విఎస్ సంబంధించి కూడా ఢిల్లీ నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, కలిసే ప్రయత్నం చేశారు. ఆ సెగ్మెంట్ కంటే రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ అగ్రనేతలు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా మేమంతా కూడా అక్కడ బరిలో నిల్చోవడం ఖచ్చితంగా గెలిచేందుకే కృషి చేస్తామని కూడా ఇక విహెచ్ కావచ్చు, ఇక పొంగులేటి ప్రసాద్ కావచ్చు, ఇక ఇతర తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి ఆ కుమారుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మల్లు రవికి సంబంధించి ఆయన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఏదైతే తన సతీమణికి అక్కడ నుంచి కూడా పార్లమెంట్ సెగ్మెంట్ సీట్ కావాలని కూడా ఆయన ఢిల్లీ వేదిక కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సీటుకు సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే సమావేశం కావచ్చు. ఇక మరోసారి ఇక మరోవైపు ఇక్కడ ఏదైతే సునీల్ కనుగోలు టీం ఆ సర్వేలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మరోసారి ఫ్లాష్ సర్వేలు చేస్తున్నారు. ఆ సెగ్మెంట్లలో ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా ఆ సర్వే నివేదికల ఆధారంగా కూడా ఈ రోజు ఆ చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇప్పటికే ఏదైతే ఇతర సెగ్మెంట్లకు సంబంధించి సర్వే సునీల్ కనుగోలు సర్వేలు కావచ్చు, ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్య నేతలంతా కూడా వాళ్ళపైన కూడా సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలకు సంబంధించి ఆ రిపోర్టు ఆధారంగా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఖమ్మం కావచ్చు, ఇక భువనగిరి, నాగర్ కర్నూల్ ఏదైతే మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ ఫ్లాష్ సర్వేలో ఎవరికైతే ఆ గెలుపు అవకాశాలు ఉన్నాయి, అక్కడ రాజకీయ సమీకరణలు కావచ్చు, ఆర్థిక సమీకరణలు కావచ్చు, ఇక క్షేత్రస్థాయిలో అక్కడ ప్రజలకు సంబంధించి అభ్యర్థి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేశారు. కాబట్టి ఆ సర్వే నివేదికల ఆధారంగా కూడా ఈ రోజు ఆ సెగ్మెంట్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు ఇక మల్కాజ్గిరి సంబంధించి కూడా అక్కడ పటిష్టంభన ఏర్పడ్డది. ఇక అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడ బరిలో దిగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక మరోవైపు మైనంపల్లి హనుమంతరావు సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మరోసారి ఆయన ఆ సెగ్మెంట్ కూడా ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే నియమాల ప్రకారం ఇక గత అసెంబ్లీలో పోటీ చేసిన వారికి ఆ టికెట్లు ఇవ్వబోని చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ సెగ్మెంట్ కు ఎవరిని బరిలో దింపుతారు, ఇక కీలక నేత ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆ మల్కాజ్గిరి సెగ్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా అంటే బీసీలకు సంబంధించి 4 సీట్లు ఇచ్చేందుకు పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి ఆ సర్దుబాటు చేస్తారు, ఏ సెగ్మెంట్లకు సంబంధించి ఆ బీసీలకు ఇవ్వబోతున్నారు, ఇక ఆ మైనార్టీలకు సంబంధించి ఆ సెగ్మెంట్ కు ఎవరిని పెట్టబోతున్నారు, ఇక మహిళలకు సంబంధించి ఎన్ని సీట్లు ఇస్తారు, వీటన్నిటిపైన ఈ రోజు ఆ చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక మరోసారి ఏదైతే
ఇక్కడ బీసీల అంశం కావచ్చు, మహిళా సీట్ల అంశం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని వాటన్నిటిని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఏదైతే చేరిక అంశాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇక ఇతర నేతలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పైన కూడా సర్వేలు చేశారు. వాళ్ళని కూడా ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా వాళ్ళకి సంబంధించిన అక్కడ స్థానిక నేతలతో కూడా అంశాలపైన కూడా టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అంశాలపైన ఆ పరిగణలోకి తీసుకుని వాళ్ళతో చర్చించినట్టుగా తెలుస్తుంది. దాన్ని అన్నిటినీ ఆ సమీకరణన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జరిగే సిఇసి సమావేశంలో ప్రత్యేకంగా అభ్యర్థులకు సంబంధించిన కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 5 స్థానాలకు సంబంధించి ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఖమ్మం సెగ్మెంట్ కావచ్చు, భువనగిరి సెగ్మెంట్ కావచ్చు, నాగర్ కర్నూలు సెగ్మెంట్ కావచ్చు, ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా చివరి సెగ్మెంట్లో ఏదైతే చివరి విడతలో కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక మిగతా సెగ్మెంట్లకు సంబంధించి ఏదైతే నిజామాబాద్, మెదక్, చేవేలకు సంబంధించి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి సంబంధించి ఆ సీట్ని ఇచ్చేందుకు గతంలో ప్రతిపాదించారు. మొదటి విడతలోనే ఆ పేరు ప్రకటించేది కానీ చివరి నిమిషంలో మారిన సమీకరణలు కావచ్చు, వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని ఆ మొదటి విడతలో 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా అయితే సికింద్రాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, మెదక్, చేవేల సంబంధించి ఆ సీట్ల పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇవే సీట్లకు సంబంధించి ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాష్ట్రం కేవలం ఒకటి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వస్తుంది అనేది. అలాగే హైదరాబాద్కు సంబంధించి ఫైనల్ లిస్టులో ఉండే అవకాశం ఉంది. అక్కడ మహిళను నిలబెడతారా లేకపోతే మైనార్టీకి సంబంధించినటువంటి నేత నిలబెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఎలా ఉండబోతుంది అంటే ఫైనల్గా రెండవ లిస్టు ఎప్పుడు రాబోతుంది? సో ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలహీనంగా పడ్డది కాబట్టి దాన్ని ఇప్పటికే అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టింది. హైదరాబాద్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ప్రారంభించింది. గతంలో ఏదైతే మాజీ కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం గత డిప్యూటీ మేయర్గా పనిచేసిన వారు కావచ్చు, మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ బలోపేతం చేశారు. ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ మొదలవుతుంది. ఇక చేరికలకు సంబంధించి కూడా అక్కడ వ్యూహాత్మకంగా వెళ్తున్న క్రమం కనిపిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ సెగ్మెంట్ పైన సీటు గెలిచే విధంగా కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి బరిలో దింపే అంటే మైనార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. ఇక ఎంఐఎం సంబంధించిన పార్టీకి సంబంధించిన ఆ ప్రాబల్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఢీకొట్టే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి బరిలో దింపాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మైనార్టీకి సంబంధించిన నేతను ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే అలీ మస్కడికి సంబంధించిన సంస్థల చైర్మన్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సంబంధించి ఆ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు మైనార్టీ నేత సమీరుల్లాను కూడా పేరు కూడా తెర మీదకి వస్తున్నది. ఇక మరో మహిళా నేతను కూడా ఆ బరిలో దింపేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మహిళా నేతకు సంబంధించి ఎవరికి టికెట్ ఇస్తారు అంటే ఇప్పటికే విద్యా స్రవంతికి సంబంధించిన విద్యా సంస్థల అధినేతగా కొనసాగుతున్న ఆమెకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఆమెను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయా లేదా ఎంబీటీ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంబీటీ పార్టీతో ఆ పొత్తు పెట్టుకున్నది. ఎంబీటీకి సంబంధించిన క్యాబినెట్ ను కూడా ఇరు పార్టీల మధ్యలో పార్టీని అక్కడ అభ్యర్థిని నిలిపారు కాబట్టి ఎందుకంటే ఓటు బ్యాంకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. ఇక ఎంబీటీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు అభ్యర్థికి సంబంధించిన ఓట్లు చీలే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఎంబీటీకి ఇస్తారా లేదా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపుతారని పైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.